కొంతమంది వాళ్ళకి నరదిష్టి తగులుతుంది. ఇలాగనే ఈ నరదిష్టి అనేది చాలా పెద్దది, కానీ అది ఎక్కువగా ఉండకూడదు. ప్రతి వాళ్ళకు ఉంటుంది, అది ఎక్కువగా కాకూడదు. ఎక్కువ అయినప్పుడే మనం మంచిగా ఉండలేం, బాగుండలేం. దాన్ని తీసేసుకోవాలా. కానీ మా దగ్గరికి వస్తుంటారు ఎంతోమంది భక్తులు. వచ్చినప్పుడు ఆ నరదిష్టి వెళ్ళిపోవటానికి మేము దానికి కొన్ని అమ్మవారి మంత్రాలు చెప్పి, అమ్మవారి దేవుడు పూజ చేసి కొన్ని అంతరాలు ఇచ్చి పంపిస్తాం. నరదిష్టి అనేది పోతుంది. ఇంకోటి గురుగారు, చాలా మంది ఎలా ఉన్నారంటే అనారోగ్యంతో గురవుతూ ఉంటారు. వాళ్ళు ఎంత ఏం చేసినా హెల్త్ బాగుండదు, ఎన్ని మెడిసిన్స్ తిన్నా, ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళినా ప్రాబ్లం ఏంటో తెలియదు. ఆస్ట్రాలజీ ప్రకారం మీరు వాళ్ళని కూడా నయం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా చేస్తాం. ఎలా చేస్తారు? ఎలా చేస్తామంటే, ఆరోగ్యం బాగలేక ఎంతో మంది వస్తుంటారు. కొంతమందికి వ్యాధులు ఉంటాయి. అవును, డాక్టర్ల దగ్గరికి పలానా వ్యాధి, పలానా జబ్బు వ్యాధి ఉంటుంది చెప్తారు. ఆ జబ్బు నయమైనా కూడా, తగ్గిపోయినా కూడా ఇంకా అలాగనే ఉంటారు. అప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయమ్మా. వాళ్ళకి కొన్ని ఏదో ఒక దోషం ఉంటుంది. ఆరోగ్య కీడు కానీ, చెడు కీడు కానీ, చెడు దోషాలు కానీ, శని దోషాలు కానీ, ఇలాగ ఎన్నో దోషాలు ఉంటాయి. ఆ దోషాలు ఉన్నా కూడా ఆరోగ్యాలు బాగోవు. ఆ దోషాలు తీసేసుకుంటేనే మళ్ళీ వాళ్ళు సంతోషంగా ఉంటారు. దానికి మేము కొన్ని విషయాలు చెప్పి అమ్మవారు వాకు కట్టుకట్టి వారాహి అమ్మవారు పూజ చేసి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండేట్టుగా పూజ చేసి ఇస్తాం.